పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 ఒక్కులు నూనె పోసుకొని బాగా వేడెక్కనివ్వాలండి. ఇది వేడెక్కే లోపుని చికెన్ కడిగి పెట్టుకున్నాను పక్కని. అందులో తగినంత సాల్ట్ వేసాను. తగినంత సాల్ట్ జల్లుకున్న తర్వాత 2 స్పూన్లు కారం కూడా వేస్తానండి. కారం వేసానండి, 2 స్పూన్లు కారం. 2 స్పూన్లు కారం, చికెన్ మసాలా పొడి కొంచెం, మటన్ మసాలా పొడి కొంచెం జల్లుకున్నాక వెంటనే గరం మసాలా పొడి కూడా కొంచెం జల్లుకున్నానండి. జల్లుకొని ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం 4 రుబ్బేసి 2 ముద్దలు వేసుకున్నానండి. అంటే మీకు ఎంత కావాలో అంత కర్రీకి కావాల్సింది. కొత్తిమీర, పుదీనా కలిపి బాగా పక్కన పెట్టానండి. కళాయిలో నూనె వేడెక్కే లోపుని బాగా కలిపి పక్కన పెట్టుకొని నూనె వేడెక్కిన వెంటనే కళాయిలో వేసుకోవాలి. కళాయిలో వేసుకొని బాగా అంతా మొత్తం చికెన్ అంతా కళాయిలో వేసుకోవాలి. చూడండి, కళాయి చిన్నదే కూర అది, కానీ ఈ కళాయిలోనే వండుతున్నాను, మీరు గమనించండి. నేను నీసుకు మాత్రం ఈ కళాయిలోనే వండుతాను ఎక్కువ. కళాయిలు ఇంకా లేవా అనుకోకండి, నా నీసుకు మాత్రం ఈ కళాయి వండుతాను. మొత్తం వేస్తానండి. మొత్తం వేసుకొని శుభ్రంగా అటు ఇటు బాగా కలపాలండి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని అటు ఇటు బాగా కలుపుతున్నాను. చూడండి, బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక చూడండి, ఇలా కలపాలి. ఇలాగ బాగా కలిపితే మసాలా అంతా కొంచెం బాగా ఇదేందో కలిపి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలకు తీసి అందులో బాగా కలుపుకొని కొంచెం మసాలా గిన్నెలో కొంచెం కడిగి పెట్టుకున్న నీళ్ళు అలా అవే వేస్తున్నానండి. ఎక్కువ నీళ్ళు కూడా పోయట్లేదు, గ్రేవీ కోసం మాత్రమే. కడిగి పెట్టుకుని బాగా కలిపేసేయండి, మూత పెట్టేయడమే. చూడండి ఎలా కలుపుకున్నాను. ఇది చికెను భలేగా వస్తుందండి. మనం బాగా ఎక్కువ అన్నీ వేసుకోలేండి ఏవి, కానీ మామూలు సింపుల్గా వండుకున్నామండి. చూడండి, కళాయికి ఆ నీళ్ళు మాత్రమే పోసాను, కొంచెం నీళ్ళు మాత్రమే. కూర రెడీ అయిపోయింది.